friends, welcome to Maths Trick channel. Today we discuss about how to count the number of triangles in the given figure. అంటే కౌంటింగ్ ఫిగర్స్ అండి. ఈ కౌంటింగ్ ఫిగర్స్ నేను కొన్ని టైప్స్గా డివిజన్ చేసినానండి. సో వాటిలోని ఫస్ట్ టైప్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఫస్ట్ ప్రాబ్లం ఇది టైప్ 1 అండి, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అలా డివిజన్ చేస్తున్నాము. టైప్ 1 ప్రాబ్లమ్స్. సో ఇక్కడ టైప్ 1 ప్రాబ్లమ్స్ 2 వేస్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇన్ ద స్టార్, ట్రయాంగిల్స్ ఇన్సైడ్ ద క్వాడ్రిలేటరల్స్, ఇవి ఫస్ట్ టైప్ అండి. సెకండ్ టైప్ గురించి తర్వాత చూద్దాం. టైప్ 1 ఈ క్వశ్చన్లో నుండి ట్రయాంగిల్స్ ఇన్ ద స్టార్, స్టార్లోని ట్రయాంగిల్స్ని కౌంట్ చేయాలి. సో ఫస్ట్ వీ కౌంట్ కార్నర్ పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఈ కార్నర్ పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటిని కౌంట్ చేయండి. 1 2 3 4 5. Formula is shortcut formula, number of triangles is equal to 2 into P, where P is parts of the triangle. So total 5 parts. P means parts. 2 into 5, 2 5s are 10. So total triangles is equal to 10. Now second problem, same model problem idi kuda. So triangles in the quadrilaterals. First we count parts 1 2 3 4. So total triangles is formula, same formula, 2 into P, 2 into P, total 4 parts, 2 4s are 8 triangles. So same model. First we count parts 1 2 3 4 5 6 7 8. So formula is 2 into P, 2 into total 8 parts, 2 8s are 16. Total triangles in the given figure is 16. Type 2 problems అండి. అంటే ట్రయాంగిల్స్లో ఇన్సైడ్ ద ట్రయాంగిల్స్, అంటే ట్రయాంగిల్స్లో మళ్ళీ ట్రయాంగిల్స్ వస్తాయండి. అలా వచ్చినప్పుడు వాటికి వాడవలసిన ఫార్ములా ఏది? సో వాటి ఆన్సర్స్ చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం వాడవలసిన ఫార్ములా 4p plus 1, where p is number of inner triangles. అంటే ఇక్కడ ఇన్నర్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో వాటిని పీగా చూపించడం జరిగిందండి నేను. సో 4p plus 1 4. సో వీటిలో ఇన్నర్ ట్రయాంగిల్స్ ఒకటే కదండి, ఒక్క ఇన్నర్ ట్రయాంగిలే ఉంది. సో 4 into 1 plus 1, 4 1s are 4 plus 1, total 5 triangles. కావాలంటే చెక్ చేసుకోండి. 1 2 3 4 బిగ్ ట్రయాంగిల్ 5. ఓకే, నౌ సేమ్ మోడల్ ప్రాబ్లము. సో వీటిలో ఇన్నర్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. 1 2. సో దెర్ ఆర్ 2 inner triangles. Formula is 4p plus 1, 4p, 2 inner triangles plus 1, 4 2s are 8, 8 plus 1 9, total 9 triangles are there. Now count inner triangles. 1 2 2 3. 3 inner triangles. Formula 4p plus 1. So 3 inner triangle, 1 2 3, 3 inner triangles. 4 into 3 plus 1, 4 3s are 12, 12 plus 1 13. Total triangles is equal to 13. Now type 3 problems అండి. ఒకవేళ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా కనిపించినప్పుడు సో వాటిలోని ట్రయాంగిల్స్ను ఎలా కౌంటింగ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. టైప్ 3 ప్రాబ్లమ్స్. సో ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ
ఫిగర్స్లో ట్రయాంగిల్స్ను పార్టిషన్స్ చేస్తున్నారు. ఒక ట్రయాంగిల్స్ను కొన్ని ట్రయాంగిల్స్గా పార్టిషన్స్ చేస్తున్నారు. ఇలా పార్టిషన్ చేసినప్పుడు ఎలా చేయాలి? సో వీటి కొరకు మనం 2 మెథడ్స్ వాడొచ్చండి. ఇక్కడ మనము మెథడ్ 1 చెప్తున్నా, మెథడ్ 2 చెప్తున్నా. సో మీకు ఏది అయితే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ఎంచుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ 1. ఫస్ట్ వీ కౌంట్ పార్టిషన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. 1 2 partitions, 3 partitions, 4. పార్టిషన్ చేసిన వాటిని యాడ్ చేయాలంతే. 1 + 2 + 3 + 4. 4 + 3 7 9 10. సో టోటల్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ ట్రయాంగిల్స్లో మొత్తం 10 ట్రయాంగిల్స్ ఉంటాయండి. సేమ్ ఒకవేళ వీటిని మనం ఫార్ములా ద్వారా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫార్ములా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ p ఇంటూ p + 1/2, వేర్ p ఈజ్ నంబర్ ఆఫ్ పార్టిషన్స్. పార్టిషన్స్ ఇక్కడ 1 2 3 4. సో p వాల్యూ ఈజ్ 4. 4 ఇంటూ 4 + 1/2. 2 1s 2 2s. ఇక్కడ 2 ఉందండి. 2 ఇంటూ 4 + 1 5. 2 5s 10. సో టోటల్ ట్రయాంగిల్స్ ఈజ్ 10. ఈ ఫిగర్లో మొత్తం 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో సేమ్ ఆన్సర్. ఓకే, నా పార్టిషన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ ఉంది 1 2 3 4. 1 2 3 4. సో యాడ్ దిస్ 1 + 2 + 3 + 4. 1 + 2 + 3 + 4. 1 + 2 + 3 + 4. సో టోటల్ ట్రయాంగిల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1 + 2 + 3 అంటే 4 7 9 10. 10 10 10 అంటే 30 ట్రయాంగిల్స్ ఉంటాయి అక్కడ. టోటల్ ట్రయాంగిల్స్ ఈజ్ 30. నౌ ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ క్వశ్చన్స్లో పూర్తిగా ఇవ్వకుండా కొంతవరకు ఇస్తుంటారంటే ఇలాగ, లేదా ఇలాగిస్తారు, లేదా లైన్ ఇంతవరకు ఉంటుంది. సో ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో టోటల్ ట్రయాంగిల్స్. సో ఫస్ట్ వి కౌంట్ పార్టిషన్స్ 3 4. ఇక్కడ వేసుకోండి 1 2 3. ఇక్కడ లేదు కదా లైన్, అందుకు ఇక్కడ వరకు. సో 1 2 3 యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 ప్లస్ 1 + 2 + 3. సో యాడ్ చేస్తే సో 4 3 7 9 10. ఇవి 10 13 15 16. సో టోటల్ ట్రయాంగిల్స్ ఈజ్ 16. టోటల్ 16 ట్రయాంగిల్స్ ఉంటాయండి అక్కడ. 10th ప్రాబ్లము. 10th ప్రాబ్లమ్ చూడండి ఒకసారి ఇక్కడ. సో ట్రయాంగిల్స్లో ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉందండి అండ్ పార్టిషన్స్ చేసినారు ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ వీ కౌంట్ పార్టిషన్స్. ఇక్కడ పార్టిషన్స్ యాడ్ చేయండి. 1 2. 1 + 2 3 అవుతుంది. తర్వాత ఇక్కడ ఉంది పార్టిషన్స్ 1 + 2 ప్లస్ ఇక్కడ పార్టిషన్స్ ఉన్నాయి 1 + 2 ప్లస్ ఒక ట్రయాంగిల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ 1 అండ్ షుడ్ బి యాడ్ విత్ 1. 1తో యాడ్ చేయాలండి. బిగ్ ట్రయాంగిల్ కొరకు 1 యాడ్ చేయాలా. ద టోటల్ ట్రయాంగిల్స్ ఈజ్ 3 6 9 10 11. సో టోటల్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 11. వీటిలో 11 ట్రయాంగిల్స్ ఉంటాయండి. సో సేమ్ ప్రాబ్లము 1 2 3 పార్టిషన్స్ 1 2 3. ఇక్కడ పార్టిషన్స్ ఉన్నాయి 1 2 3. ఇక్కడ పార్టిషన్స్ ఉన్నాయి 1 2. ఇక్కడ 1 + 2 + 3 యాడ్ చేయండి. 1 + 2 + 3 ప్లస్ 1 + 2 + 3. ఇక్కడ ఒకటి ఉంది. అడిగి 3
ఇక్కడ పార్టీషన్స్ ఉన్నాయి 1 + 2. మనం ఏం చేయాలా, బిగ్ ట్రయాంగిల్ కొరకు ఒకటి యాడ్ చేయాలి. దట్ ఈస్ టోటల్ ట్రయాంగిల్స్ ఈస్ ఇక్కడ 3 + 2 5 6 6 6 6 6 3s 18. ఇక్కడ 1 + 2 3 18 + 3 21 21 + 1 22 ట్రయాంగిల్స్. దట్ ఈస్ 11th ప్రాబ్లమ్స్. ఈ టైప్ 1 టైప్ 2 టైప్ 3 అండి. నెక్స్ట్ వీ డిస్కస్ టైప్ 4 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ పార్ట్ 2 తెలుసుకుందాం. సో నా క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.